హాయ్ అండి. మనకి ఎక్కువగా నిమ్మకాయలు ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి వాడుకోలేం కదా. అలా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు ఉంటాయి. ఆ తర్వాత పాడైపోతూ ఉంటాయి. అలా తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా మనం జ్యూస్ చేసుకొని స్టోర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మనకు కావాల్సినన్ని నిమ్మకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసిన ఈ నిమ్మకాయ ముక్కల్లో నుండి జ్యూస్ అంతా తీసేసుకోవాలి. ఇలా మనకి ఈ జ్యూస్లో గింజలు పడకుండా జ్యూస్ అంతా రెడీ చేసుకోవాలి. ఇలా చేసిన ఈ జ్యూస్లోకి చిటికెడు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చిన జ్యూస్కి చిటికెడు సాల్ట్ సరిపోతుంది. మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ అంతా ఒక బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకు 5-6 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనకి పని ఈజీగా అవుతుంది. అలాగే నిమ్మకాయలు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పాడవకుండా కూడా చేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్స్ మార్నింగ్ చేసినప్పుడు లెమన్ రైస్ చేయాలన్నా ఈజీగా చేయొచ్చు. అలాగే మనకి మార్నింగ్ టైం లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా చాలా వరకు. అలా తాగిన వాళ్ళకి కూడా ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.